Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all your lovely support. చాలా హ్యాపీగా ఉంది. అన్ని సీజన్స్లో శారీస్ అన్నీ చూసి అందరూ బాగా పర్చేస్ చేసి బాగా ఎంజాయ్ చేశారని ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఇవాళ ఇంకా చాలు మన శారీస్కి కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని మనం బ్యాక్ టు ద వ్లాగ్స్కి వచ్చేద్దామని ఇవాళ డైమండ్ స్టడ్స్ కలెక్షన్ చూపిద్దామని అనుకున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 బ్లాక్ బీడ్స్ కూడా ఒక చిన్న సింపుల్ స్టోరీ ఉంది దాని వెనక, అందుకోసమనే మీకు ఇవి డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న డైమండ్ స్టడ్స్ అన్నీ అఫోర్డబుల్ రేంజ్లో ఎవరైతే డైమండ్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మంచి బడ్జెట్లో చాలా క్లాసీగా, కొంచెం పెద్దవాళ్ళకి అరౌండ్ 45 నుంచి 60, 65, 70 ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ అబోవ్ 50+ వాళ్ళకి చాలా బాగా అనిపించే డైమండ్ స్టడ్స్ మీకు చూపిస్తాను. ఇందులో అమ్మవి, అత్తమ్మవి ఇద్దరివి కలిపి బాగున్నవి, కొంచెం మంచిగా క్లాసీగా ఉన్నవి, అందరికీ యూస్ఫుల్ అయ్యే డిజైన్స్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్నవి కొన్ని పిక్ చేసి మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. బై ద వే చాలామంది మంచిగా శారీస్ కొనుక్కొని పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడైతే మనం ఈ బ్లాక్ బీడ్స్ వెనకాల ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పాను కదా. అసలు ఈ బ్లాక్ బీడ్స్ చూడ్డానికి చాలా నీట్గా ఉంది కదా. ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ ఎంతో మీరు గెస్ చేయగలరా? అరౌండ్ 3 to 3.5 grams అంతే. చాలా లో బడ్జెట్, లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా లో వెయిట్లో ఉన్న బ్లాక్ బీడ్స్. అందరికీ బ్లాక్ బీడ్స్ కొనుక్కోవాలి, వేసుకోవాలి అనుకుంటారు. అట్లీస్ట్ 8-9 grams అయినా పెడితే కానీ మంచి బ్లాక్ బీడ్స్ రావు. అలాంటి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉండేవి ఇలా పర్చేస్ చేసుకుని వాళ్ళు చక్కగా ట్రెడిషనల్ వేర్, ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ శారీస్కి ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎందుకు తీసుకున్నానంటే, ఎవ్రీ ఫెస్టివల్కి మన ఇంట్లో మన కోసం హెల్ప్ చేసే హెల్పర్స్ చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి ఎవ్రీ టైం మనము శారీస్ ఇవ్వడము, లేకపోతే కొంచెం మనీ ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఏమనుకున్నానంటే, అలా ఏదో కొంచెం డబ్బులు ఇవ్వడము, ఏదో వాళ్ళకి నచ్చిన శారీస్ కొనివ్వడం కన్నా మంచిగా ఇలాంటి 2.5-3 grams అంటే ఇట్స్ ఎ గుడ్ కైండ్ ఆఫ్ ఎ అమౌంట్ అండ్ గుడ్ కైండ్ ఆఫ్ ఎ జ్యువెలరీ కూడా కదా. వాళ్ళు మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఏ శారీస్ కొనిచ్చినా అంత సాటిస్ఫాక్షన్గా ఉండరు. బై ద వే వాళ్ళు కొనుక్కోమన్నా కొనుక్కోరు, వాళ్ళ ఇంటి ఖర్చులకనో ఏదో ఒక రకంగా వాళ్ళు యూస్ చేసేసుకుంటారు. సో అప్పుడు మనం ఇలాంటివి వాళ్ళకి కన్నా ప్రజెంట్ చేయగలిగితే, అంటే డోంట్ మేక్ ఇట్ కాంట్రవర్షియల్, మీకు విల్లింగ్ ఉండి మీకు చేయాలనిపిస్తేనే చెప్తున్నాను. నాకు చాలా మంచి హెల్పర్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా తక్కువ, వాళ్ళు చేసే కష్టం ముందు ఇవి చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి ఇవి ఇవ్వచ్చు కదా, గిఫ్ట్, యాజ్ ఎ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు కదా. వాళ్ళకి మనం లైఫ్లో వాళ్ళు చేసే కష్టానికి డబ్బులు ఇస్తామే తప్ప అంతకుమించి ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏమీ ఉండదు. సో నేను ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా ఇవ్వాలని ఇవి తీసుకుంటున్నాను. చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా చూసారా, ఇంతకు ముందు అయితే కింద డ్రాప్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇది అయితే అమ్మవారు లక్ష్మీదేవి కాసుల్లాగా చిన్న కాసులతో, నార్మల్ స్పినల్స్ అంటారు ఇవి, స్పినల్ బీడ్స్తో ఇలా అక్కడక్కడ ఒక చిన్న గోల్డ్ బాల్ వేసి ఎంత క్యూట్గా చేశారు కదా. ఎవరైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ట్రై చేయాలని ఇష్టపడుతుంటారో అలాంటి వాళ్ళ కలెక్షన్లో ఇది కూడా ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏదైనా మంచి పోచంపల్లి, గద్వాల్ ఇలాంటి శారీస్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ బ్లాక్ బీడ్స్, చాలా లైట్ వెయిటెడ్ బ్లాక్ బీడ్స్ మనం హ్యాపీగా వేసుకోవచ్చు. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే విత్ ఇన్ బడ్జెట్ గిఫ్ట్ చేయాలి, ఏదైనా వెడ్డింగ్స్కి కానీ, లేకపోతే ఎవరైనా కజిన్స్కి, సిస్టర్స్కి, అలాంటి వాళ్ళకి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. చాలా క్యూట్గా అనిపించింది. నేనైతే ఇది తిరుపతిలో శ్రీనివాస జ్యువెలర్స్లో పర్చేస్ చేశాను. చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. ఈ పీస్ పలానా వాళ్ళకి బాగుంటుంది అని మైండ్లో థాట్ వచ్చిన వెంటనే తీసేసుకున్నాను ఇవి రెండు. ఇలా మీరు ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకున్నా, మీ పర్సనల్ యూస్కైనా కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఇలా చిన్నగా కూడా కొంచెం గోల్డ్ సేవ్ చేద్దామని ఒక ఐడియాలజీతో ఇట్లా తీసుకున్నాను. అలానే మనం ఎవరికి ప్రజెంట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. యాజ్ ఎ న్యూ ఇయర్లో కొత్త స్టార్ట్, వాళ్ళకు కూడా లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఇంకా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం స్టడ్స్కి వద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టడ్స్. ఇవి చాలా మంచి స్టడ్స్, బాగా పెద్దగా ఉంటాయి, చాలా సాలిడ్గా కూడా ఉంటాయి. ఇవి సింగిల్ స్టోన్ ఉన్న డైమండ్, అంటే మోర్ ఆర్ లెస్ చిన్న సాలిటైర్ అని చెప్పాలి. మీకు మేబీ చిన్నగా కనిపిస్తుండొచ్చు వీడియోలో, బట్ ఇవి కొంచెం క్వైట్ బిగ్ వన్.
చాలా బావుంటాయి. ఇవి చాలా రొటీన్ మోడల్. నాకు తెలిసి ఒక 10లో 7 మెంబర్స్ టు 6-7 మెంబర్స్ దగ్గర ఉండే మోడల్. బట్ ట్రస్ట్ మీ, ఎన్ని ఉన్నా దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ పీసెస్ అని చెప్పాలి. సేమ్ కైండ్ ఆఫ్ స్టడ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఫ్లవర్ మోడల్ వచ్చి ఇట్లా చేయించుకున్నాం. అసలు ఈ స్టడ్స్ గురించి చెప్పడానికి పెద్ద ఏం ఉండదు. బట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే యాజ్ ఎ రెఫరెన్స్. చాలామంది నన్ను మీ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అంటే లైక్ 25-35-40 లోపల ఉన్న వాళ్ళకి మీరు చాలా జ్యువెలరీ చూపిస్తున్నారు. కొంచెం పెద్దవాళ్ళకి కూడా కొన్ని రెఫరెన్సెస్ లాగా ఏవైనా జ్యువెలరీ చూపివ్వండి అని అడుగుతున్నారు. సో అందుకోసమే వాళ్ళ కోసం స్పెషల్‌గా ఈ వీడియో. ఇక్కడ ఇందులో ఇప్పుడు చూస్తున్న వీడియోలో చూస్తున్న వాళ్ళు మీ మదర్స్‌కి కానీ, మీ ఇన్‌లాస్‌కి కానీ అలా ఎవరికైనా పెద్దవాళ్ళకి గిఫ్ట్ చేయాలనుకుంటే ఒక రెఫరెన్స్ లాగా యూజ్ అవుతాయని నేను చేస్తున్నాను. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ కొంచెం స్టైలిష్‌గా ఉండే స్టడ్స్. ఈ జరీకోట శారీస్‌కి గానీ, డాకా శారీస్‌కి గానీ ఇలాంటి వాటికి ఇలాంటి స్టడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న డైమండ్ క్లస్టర్స్ ఇవి. డైమండ్ డస్ట్‌తో చేస్తారు. ఒక క్లస్టర్ లాగా ఫార్మ్ చేసి చేస్తారు. కొంచెం డిఫరెంట్‌గా చాలా బావుంటాయి. ఇవన్నీ అరౌండ్ 1.5, 2 లాక్స్ లోపలే వితిన్ ఎ బడ్జెట్ 2 లాక్స్ లోపలే వస్తది. ఇప్పట్లో ఈ సైజ్ ఆఫ్ డైమండ్ స్టడ్స్ కొనాలి అంటే 1.5 లాక్ ఇస్ ద మినిమల్ బడ్జెట్. ఇంకా దాని డిపెండ్స్ అపాన్ ద రోజ్ కట్సా, ఏం డైమండ్స్ యూజ్ చేస్తున్నారు, సైజ్ ఆఫ్ ద డైమండ్స్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. జస్ట్ దీస్ ఆర్ ద వేరియస్ మోడల్స్. ఇవి చూసారంటే స్క్వేర్ లాగా కనిపిస్తాయి ఫస్ట్ వన్. బట్ దే ఆర్ నాట్ స్క్వేర్. ఇలా డిఫరెంట్ ఒక చిన్న కనెక్టివిటీతో ఇలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే చేశారు. తర్వాత ఇవన్నీ రెగ్యులర్ వేర్‌కి కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది డైమండ్స్ యూజ్ చేయడానికి చాలా భయపడతారు ఏమైపోతాయో అని. అస్సలు ఏమవ్వవు డైమండ్స్ రెగ్యులర్ వేర్‌కి యూజ్ చేయడం వల్ల. బై ద వే, మీకు మీ జాతకానికి డైమండ్ స్టోన్స్ వేసుకోవచ్చు విల్లింగ్ అని తెలిస్తే ఎవ్రీడే వేసుకోండి. దాని ఎనర్జీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్‌గా కూడా ఉంటది. సపోజ్ మీ జోడియాక్ సైన్స్‌కి డైమండ్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ అన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్. ఇప్పుడు డైమండ్ ప్లేస్‌లో చాలా వచ్చాయి. అంకట్స్ వచ్చాయి. మోర్ ఆర్ లెస్ పోల్కీస్ వచ్చాయి. ఇంకా తర్వాత అసలు సీజెట్స్ కూడా డైమండ్స్ లాగే చేస్తున్నారు ఇప్పుడు. సో యూ కెన్ గో విత్ దెమ్ ఆల్సో. ఇవి కూడా చాలా క్యూట్. బై ద వే, నేను ఇంకొక మంచిగా అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా బ్యూటిఫుల్ శారీస్‌తో మీ ముందుకి ఇంకా ఫ్యూచర్‌లో వస్తున్నాము. ఐమ్ మేకింగ్ సీజన్స్ లైక్ దుప్పటాస్ ఒక సీజన్ చేస్తున్నాము. బ్లౌజెస్ ఒక్కటే ఒక సీజన్ అంటే లైక్ రెడీమేడ్ బ్లౌజెస్ కాదు, అన్‌స్టిచ్డ్ బ్లౌజెస్ ఒకటే ఒక సీజన్ చేస్తున్నాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ చేస్తున్నాము. మంచి మంచి జరీకోట శారీస్ చేస్తున్నాము. ఇలా చాలా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ ఇన్ అవర్ మైండ్. సో అన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్ మన ఛానల్‌లో ఎవరైతే హ్యాపీగా కావాలి కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ దే ఆర్ లైక్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్‌లో కూడా వెళ్దాం అనుకుంటున్నాము. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా స్టైలిష్‌గా చాలా యూనిక్‌గా ఉన్న పీసెస్, మంచి ఫ్యాబ్రిక్, మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నవే యూజ్ చేయాలని అయితే చాలా మంచిగా థాట్ ప్రాసెస్‌లో థింక్ చేసి మేము చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాము. డెఫినెట్‌గా మీకు మంచి శారీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దుప్పటాస్, సల్వార్స్, సూట్స్ ఇట్లా అన్నీ చేయాలనుకుంటున్నాం. ఇంకా మీకేదైనా బెటర్ ఐడియాస్ ఉండి మాకివి ఇవ్వండి అలా అనిపిస్తే కూడా వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. మీ ఐడియాస్ కూడా నాకు డెఫినెట్‌గా మా బిజినెస్ వాట్సాప్ నంబర్‌కి ఖచ్చితంగా మీ ఐడియాస్ షేర్ చేసుకోండి ఆర్ కమెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. బై ద వే, నన్ను చాలామంది ఎందుకు ప్రైజెస్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎనీథింగ్ యాజ్ ఎ కాంట్రవర్షియల్. నాకు చాలా ప్లెజెంట్‌గా ఉండడమే ఇష్టము. అస్సలు నేనైతే ఎవరు ఎన్ని చెప్పినా వీడియోలో ప్రైజెస్ చెప్పను. బికాస్ నిజంగానే మీకు కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వాట్సాప్ చేయండి. మేము ప్రైజెస్ చెప్తాము. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. బికాజ్ ఎందుకంటే చాలామంది నన్ను ఎందుకు చెప్పరు అని కొంతమంది అడుగుతున్నారు. చాలామంది చెప్పకపోవడమే మంచిది అంటున్నారు. బట్ అకార్డింగ్ టు మీ, నా మైండ్ సెట్‌కి తగినట్టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీ ప్రైజెస్ ఆన్ ద వీడియో పైన అయితే నేను వీడియోలో కానీ అస్సలు చెప్పను. మీకు ఎవరికైతే కావాలో ఇన్ని సీజన్స్‌లో ఆల్మోస్ట్ మేము 300-400+ శారీస్ సేల్ చేశాము. 200+ డ్రెసెస్ సేల్ చేశాము. ఇంతమంది వాళ్ళ ప్రైజెస్ ఎంక్వైరీ చేసి హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సో మీకు నిజంగానే కావాలి అంటే హ్యాపీగా మీరు వాట్సాప్ చేసి కనుక్కోవచ్చు. బై ద వే, నా మాటలన్నీ వింటూ మీరు చక్కగా అన్ని కైండ్స్ ఆఫ్ స్టడ్స్ చూసారు కదా.
ఇవన్నీ చాలా క్యూట్. ఇవైతే వితిన్ బడ్జెట్ 40, 45, 50K లోపలే వస్తాయి ఈ 2 కైండ్స్ ఆఫ్ స్టడ్స్. ఇవన్నీ చాలా మంచి స్టడ్స్. ఇవన్నీ ఒక్క రోజులో కొనుక్కున్నవైతే కాదు. అగైన్ ఓవర్ ఏ పీరియడ్, అంటే మా మదర్ అయితే మా పెళ్ళికి, మా అత్తయ్య అయితే మా పెళ్ళికి, మా తమ్ముడు పెళ్ళికి, ఇట్లా అంతా మేము షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా అకేషనల్గా చూసి కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలా నచ్చి తీసుకున్నవి, సేవ్ చేసుకుని అలా చేసి తీసుకున్నవి. సో ఇవన్నీ మా బ్యూటిఫుల్ అమ్మ వాళ్ళ అత్తమ్మ కలెక్షన్, డైమండ్ స్టడ్స్ కలెక్షన్. ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన నెంబర్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా చాలా మంచి వీడియోస్తో వస్తాను. పొంగల్ వీడియో, మా పిల్లల బర్త్డే వస్తుంది, సో బర్త్డే వ్లాగ్, తర్వాత నెక్స్ట్ మంత్ ఉగాది, ఐ మీన్ లైక్ మార్చ్లో ఉగాది వస్తుంది కదా, సో మంచి మంచి శారీస్తో, మంచి మంచి కలెక్షన్తో. ఫిబ్రవరి మొత్తం మ్యారేజెస్ ఉన్నాయి కదా, సో వెడ్డింగ్స్ కోసం బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకైతే వచ్చేసి బాగా ఎంటర్టైన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అస్. Today we are here only because of you all. Thank you so much. Hope you all like this video. We'll meet you with a beautiful video. Bye bye, take care, see you soon again.